ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలవరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 29వ వచనంలో మోషే ఏమని చెప్తున్నాడంటే, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగా కానీ అతనితో చెప్పాడు. ఈ మాట ఎందుకని మోషే చెప్పవలసి వచ్చిందంటే, దేవుని ఏర్పాటు ప్రకారం 70 మందిని ఏర్పరచుకున్న తర్వాత మోషేకి ఇచ్చిన ఆత్మలో పాలు వారికి ఇచ్చాడు. అయితే ఇద్దరు వ్యక్తులు ఎల్దాదు మేదాదు అనే వారు పాలెంలో ఉన్నప్పుడు గుడారములకు రాకమునపే వారు అక్కడ ప్రవచించుచున్నప్పుడు నూను కుమారుడైన యెహోషువ మోషేకు పరిచారం చేస్తున్న వ్యక్తి మోషే దగ్గరకు వచ్చి వారు అక్కడ ప్రవచించుచున్నారు కాబట్టి వారిని నిషేధించమని చెప్పాడు. అప్పుడు మోషే ఏమన్నాడంటే, నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా? యెహోవా తన ప్రజలందరూ కూడా ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగా కానీ చెప్పాడు. దేవుని స్వాధీనంలో ఉన్నది. అది అందరికీ సమృద్ధిగా ఇచ్చే దేవుడు కనుక దేవుడు మనకు కూడా ఆత్మను అనుగ్రహించి ఆయన ఆత్మ నడిపింపులో నడిపించాలని మనము దేవుణ్ణి వేడుకుందాం. ఆమేన్.